విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాదయాత్ర చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజానాడి తెలుసుకునేందుకు ఇంటింటి పాదయాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని రామ్మోహన్ తెలిపారు. ప్రజాక్షేత్రంలో వచ్చే సలహాలు సూచనలు తీసుకుని మెరుగైన పరిపాలన అందిస్తామంటున్న గద్దె రామ్మోహన్ తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ ప్రభుత్వం తొలి సంవత్సరం పూర్తి చేసుకుని తొలి అడుగు పేరుతో ప్రజల వద్దకు వెళ్ళనుంది. గడప గడపకు కూడా వెళ్ళి వారి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోమని 28వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే దీనిపైన మరింత సమాచారం అందించేందుకు ఓ సీనియర్ నేత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు మనతో పడిన సభని చెప్పి 28వ తారీఖు జరిగిన సమీక్షా సమావేశం మేరకు నేటి నుంచి కూడా పాదయాత్ర మొదలుపెట్టారండి. అంటే ప్రజల వద్దకు ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్ళనున్నారు, అట్లాగే ప్రధానంగా కూడా 6 అంశాల మీద లోకేష్ గారు ఏదైతే నిరుద్యోగం అలాగే పేదరిక నిర్మూలన వీటన్నిటి మీద కూడా సమీక్ష సమావేశం చెప్పడం కూడా జరిగింది. ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్ళనున్నారు, ప్రజల వద్ద నుంచి కూడా ఎటువంటి సూచనలు సలహాలు తీసుకున్నారు? ప్రజల వద్దకి ఈ పాంప్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాంప్లెట్లో అన్ని విషయాలు మనం చేస్తానన్నవి ఇంకా చేయవలసినవి ఏంటి, దానికి ఇంకా చేయవలసినట్లు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాను కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మొట్టమొదటి 6 అంశాలు అయితే దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే సూపర్ 6లో మెన్షన్ చేసి ఒక బాండ్ ఇచ్చామో దానిలో అన్నిటిని కూడా అడ్రస్ చేస్తున్నట్టుగా చాలా వాటికి మొదలుపెట్టినట్టు, ఇంకా కొన్ని తొందర 1 నెల 2 నెలలు మొదలవుతున్నట్టు ఇవన్నీ కూడా సవివరంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర సావధానంగా కూర్చొని అన్ని వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పే విధంగా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఉన్న నిజాలు చెప్పి నిజాలని వాళ్ళు గ్రహించే విధంగా చేసి వాళ్ళ మనల్ని పొందాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే సూపర్ 6 ఉందో దాని గురించి చెప్పారు, ఏదైతే గత ప్రభుత్వం యొక్క ఇబ్బందుల వలన ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో దాని గురించి కూడా చెప్పారు, ఇంకా కొత్తగా ఏం కార్యక్రమాలు చేస్తున్నామో దాని గురించి కూడా చెప్పారు. ఇప్పుడు నిరుద్యోగం అనేది పెద్ద సమస్య ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరుద్యోగం పెంచి పోషించారు ఆయన. ఇవాళ దాన్ని నిన్న క్వాంటమ్ వ్యాలీ అనే సమావేశం చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రత్యక్షంగా నిరూపించారు చంద్రబాబు గారు. అక్కడ ఒక హైటెక్ సిటీ కట్టి దాని ద్వారా ఇవాళ లక్షలాది మంది అక్కడ ఉద్యోగాలు చేస్తూ అనేకమైన కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయంటే ఒక్క హైటెక్ సిటీ వలన అక్కడ సాధ్యమైంది. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆ హైటెక్ సిటీ కంటే మెరుగైన ఫలితాలు ఇవ్వగలే క్వాంటమ్ వ్యాలీ అనేది సిలికాన్ వ్యాలీని కూడా తలదనే విధంగా ప్రపంచం మొత్తం ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా ప్రపంచం మొత్తానికి కూడా వాళ్ళ సర్వర్లు ఇవన్నీ కూడా దీనిలో ఇముడింపు చేసే విధంగా, దీనిలో ఒక నిక్షిప్తం సమాచారం నిక్షిప్తం చేసే విధంగా, ఇక్కడ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దడానికి, ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి చేసిన కార్యక్రమం ద్వారా అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన జరుగుద్ది. దానివల్ల ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. అన్ని సమస్యలకి పరిష్కారం వద్దని ఆత్మస్థైర్యం రోజున ప్రజల్లో కలిగింది, నాయకులుగా మాకు కలిగింది. చంద్రబాబు గారితో ఒక కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తాం. ప్రజలకు నాయకులకు మధ్యన ఏదైతే గ్యాప్ ఉందో ఈ సుపరిపాలన తొలి అడుగు ద్వారా కూడా ఇది ఫిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. గ్యారంటీగా ఇవాళ దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఎప్పుడో ఏర్పాటు చేసుకున్న అమెరికాలో ఉన్న టూర్లు సైతం క్యాన్సిల్ చేసుకోమన్నారు. జనరల్గా తానా ఆట అంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా వాళ్ళు నాయకులు పిలుస్తారు, అందరూ కూడా వెళ్తారు, ఒక జస్ట్ చేంజ్ కోసం 10 రోజులని వెళ్తారు. వాళ్ళు లక్షల ఖర్చులు పెట్టి టికెట్లు బుక్ చేసుకునే కూడా రద్దుపరుచుకోమని ఆయన ఆదేశం ఇచ్చారు. అటు వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికంటే ఏది ముఖ్యం కాదు. మీరు ఇతర దేశాలకు వెళ్ళాలంటే చాలా రోజులు ఉన్నాయి. ఇంకా ఈ కార్యక్రమం ఈ నెలపాటు చేసే ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. మీరు ఇంకే పనికి కూడా మనసులో ఇంకో ఏ పని మీద మీరు మనసు పెట్టుకోకుండా కేవలం దీని మీదే మనసు పెట్టి ఈ ఒక్క కార్యక్రమం ఏ విధంగా జయప్రదం చేయాలి. మాకు ఇచ్చిన యాప్లో కూడా ఇవాళ ఒక వ్యక్తికి పలానా సమస్య ఉందంటే దాన్ని ఇక్కడ నోట్ చేస్తే అది డైరెక్ట్గా ఇతని అడ్రస్సు, ఫోన్ నెంబర్ అన్నీ చేసి కేంద్ర కార్యాలయానికి వెళ్ళిపోతాయి. వాళ్ళు అక్కడి నుంచి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో, ఎవరితో పరిష్కారం వద్ద ఆలోచన చేసి ఆ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని తెలియజేస్తున్నారు. ఇది అంటే
ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే కనుక సుపరిపాలన పేరుతో కూడా నేటి నుంచి కూడా యాత్ర ప్రారంభించున్నారు. ప్రధానంగా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా ఇంటింటికి వెళ్ళి తెలుసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్యాడర్కి ప్రజలకి ఏదైతే సాధారణ కార్యకర్తలకి ఉన్న సాధారణ ప్రజలకి ఉన్న క్యాడర్కి ఉన్న మధ్య విభేదాలు కూడా దీంట్లో తొలగిపోతాయి. క్యాడర్ను మరింత బలోపేతం చేసి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి కూడా నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో కూడా క్షేత్రస్థాయి నుంచి పరిశీలించి క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన సమస్యలను కూడా పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేటి నుంచి కూడా ఈ పాదయాత్ర ప్రారంభమైంది. కెమెరామెన్ కిరణ్తో వాసు, రాజ్ న్యూస్, విజయవాడ.